ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం మాతృభ్యో నమః పితృభ్యో నమః ఆచార్యేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఇక్కడ మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ ఇచ్చిన ఈ దేహము తర్వాత వాళ్ళు ఇచ్చిన విద్యాబుద్ధులతో దీన్ని కొంతకాలం చాలా మందికి ఇది రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఇది నమ్మిన వాళ్ళకు మాత్రమే కానీ నమ్మని వాళ్ళకు సంబంధం లేదు దీంతో. సో ఇక్కడ చాలాసార్లు అనుకుంటుండేవాడిని నేను ఈ విషయాలు తెలియజేయాలి, ఎందుకంటే దీని అంతా కూడా అంతా గోప్యంగా పెట్టేశారనమాట. దీన్ని గోప్యంగా పెట్టడం, మనిషికి ఒకరొకరు ఒక్కొక్క చదువు ఉంటారనమాట. ఒకరు ఇంజనీరింగ్ చేస్తే ఇంకోరు పిహెచ్డి చదవడం, ఇంకోరు ఎంఏ బిఎస్సి, వాళ్ళకు తగినట్టు వాళ్ళ సౌకర్యాలు తగినట్టు వాళ్ళు చదువులు చదవడం. కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది జడ్జిలు, లాయర్లు, ఇదంతా కూడా డిఫరెంట్గా సొసైటీలో వాళ్ళకు తగినట్టు వాళ్లకు రిలవెంట్గా వాళ్ళు చదివింటారు అనమాట. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్తో కానీ లేదంటే వాళ్ళ యొక్క డెస్టినీ ప్రకారం ఆ చదువులు జరిగి ఉంటుందన్నమాట. ఆ చదువులు జరుగుతూ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకు ఆ ఒక్క రిలవెంట్ దీంతో మాత్రమే అక్కడ ఉండిపోయి ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ అనమాట. దీంతో మేము ఈ చదువుకున్నాం కాబట్టి దీన్ని కొద్దిగా మాకు కనెక్ట్ అవుతూ ఉంది, సంతోషంగా ఉంది. ఈ వృత్తి చేయడంలో కూడా చాలా మందికి మనము వాళ్ళ ఇష్యూస్ క్లియర్ చేయగలుగుతున్నాం అనేసి ఒక సంతోషం మాకు ఎక్కడో చోట మాకు నిలిచిపోతుంది అనమాట. దీన్నే ఎందుకు ఈ వీడియోలో మా తల్లిదండ్రుల యొక్క పేరు తీసుకురావడము జరుగుతుంది అనమాట. అంటే ఏ తల్లిదండ్రులు కూడా ఏ వాళ్ళ పిల్లలు చెడ్డ పేరు తీసుకురారనమాట. అదే ఒక నమ్మకంతో మా తల్లిదండ్రులు శాశ్వతంగా వాళ్ళ పేరు కూడా నిలవాలి, మా పేరు కూడా నిలవాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతోంది. ఇది నాకు తెలిసిన ఈ మంచి ఉద్దేశం ఈ 10 మందికి చేరుతుందనే నాకు నమ్మకం ఉందన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు కుజుని గ్రహం యొక్క ప్రభావం చూసుకున్నాం. ఇప్పుడు బుధుని యొక్క గ్రహం. బుధుడు ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు అన్నప్పుడు బుధుడిని నాలుకకు సంబంధించిన ఇష్యూగా తీసుకుంటాం. నాలుక అంటే ఈ విద్యా బుద్ధులతో కాకుండా నాలుక, మంచి మాటలు. బుధుడు జాతకంలో బాగుంటే మంచి మాటలు మాట్లాడుతుంటారు అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటాడు అనమాట. అదేలాగా బుధుడు జాతకంలో కొన్ని నరాలకు సంబంధించినటువంటి ఇష్యూలను మనం తీసుకొస్తుంటాం అనమాట బుధుడిని. ఈ బుధుడు కొన్ని గ్రహాలు, పాపగ్రహాలు, దీన్ని రివీల్ చేయను అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మనం చూడాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అంట. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇది వెరీ ఇంపార్టెంట్. జాతకంలో అమ్మాయికి బుధుడితో పాటు కొన్ని పాపగ్రహాలైన ఇంపార్టెంట్ పాపగ్రహం దాంతో కలిగి ఉంటే వాళ్ళకు నపుంసకత్వం ఉంటుంది. అంటే నపుంసకత్వం ఇది ట్రాన్స్జెండర్ యాక్టివిటీని ఎందుకు అంటున్నా అంటే వాళ్ళకు ఆ యొక్క అర్జు డిజైర్ ఉండదు అనమాట. వాళ్ళకు దాంతో సంబంధం ఉండదు. ఎక్కడ ఏంటంటే షార్టేజ్ ఆఫ్ పొటెన్షియల్ అంటాం. మీరు వీళ్ళని గమనించండి, మేల్లో కానీ ఫిమేల్లో కానీ మీరు బాగా గమనించండి. వీళ్ళు ప్రోటీన్ ఫుడ్ ఇష్టపడరు, మంచి రిచ్ ఫుడ్ తీసుకోరు. ఇప్పుడు సాంసారిక జీవితానికి కావాల్సినటువంటి పొటెన్షియల్ కావాలి. అర్జ్ అనేది బోత్ సైడ్స్ ఉండాలి, మేల్ ఫిమేల్ ఇద్దరికీ ఉండాలి అనమాట. అది ఎవరికి తక్కువైనా కూడా విపరీత పర్యావసనాలకు కారకత్వం అవుతుంది అనమాట. మీరు చాలా దీంతో విషయాలు చూడండి, దీంతో జరగరాని ఘోరాలు జరిగిపోయింటాయి అనమాట లైఫ్లో. అది కూలంకుషంగా ఆలోచించేయండి. మీ సరౌండింగ్లో కానీ ఎవరో ఒకరు కనెక్ట్ అవుతూ ఉంటారు, బాగుంటాడు అనమాట. చూసేకి వీళ్ళు ఈ కలయిక జాతకంలో ఆ గ్రహాల యొక్క కలయిక వీళ్ళకు వాళ్ళు అంతా చాలా బాగుంటారు అనమాట. చాలా సుందరంగా ఎక్సలెంట్గా ఉంటారు అనమాట. వాళ్ళకు పిల్లలు ఎవరు, లేదంటే వాళ్ళకు అబ్బాయికి ఆ పొటెన్షియల్ లేకపోవడం, లేదంటే అమ్మాయికి ఆ అర్జు లేకపోవడం వల్ల విపరీత పర్యవసనాలు జరుగుతుంది అనమాట. ఈ గ్రహాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళను బిగినింగ్ నుంచి కూడా ఎవరైనా మంచి తెలిసిన వాళ్ళకు తెలియజేస్తే బాగుంటుంది. నేను ఎన్నో ఓపెన్గా చెప్పాను, ఈ అబ్బాయి తెచ్చి పెళ్లి చేయకండి, ఈ అమ్మాయికి పెళ్లి చేయకండి, ఇది వీళ్ళతో అవసరం లేదు అన్నాను. కొన్ని జరిగినాయి, కొన్ని XYZ. సో లెట్ మీ నాట్ డిస్క్లోజ్ ఇది.
సో ఇదంతా జరిగినాయన్నమాట దీన్ని. నేను అందుకనే వాళ్ళకు ప్రోటీన్ ఫుడ్స్ బాగా కావాలంటే ఈ గ్రహాల యొక్క బుధునితో పాటు పాపగ్రహాల యొక్క చూసుకోవాలన్నమాట. అది చూసుకుంటే సరిపోతుందన్నమాట. కొంతమందికి ఈ మైగ్రేన్ హెడేక్స్ అది ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడము ఇది కూడా ఒక ఇబ్బంది అవుతుంది వీళ్ళకు. అందుకని ఈ గ్రహాల యొక్క ఇది దీంతో ఇంకా ఒక విషయం ఏమంటే మ్యాచింగ్ ఆఫ్ హారోస్కోప్స్ అంటాం అనమాట. మ్యాచింగ్ ఆఫ్ హారోస్కోప్స్ లో చూడాలి అది వాళ్ళిద్దరికి కలుస్తుందా. 18 వచ్చేసేయి పెళ్లి చేసి ఇచ్చు అవంతా చేయొద్దండి. దీంతో కూడా కొన్ని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ 2 గ్రహాల యొక్క కలయిక, ఈ బుధునితో పాటు ఈ పాపగ్రహమైన కలయిక ఆ స్వస్థానాల్లో కానీ అక్కడ ఉన్నప్పుడు దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అది లేదంటే వేరే ఎక్కడో ఉందనుకోండి ఒక 50% ఇంపాక్ట్ అవుతుంది. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ అది ఆ అర్జు కూడా అది వాళ్ళకి అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. ఉండదన్నమాట, ఇద్దరికి ఉండదన్నమాట. అది ఉంటుందన్నమాట. సపోజ్ అబ్బాయికి లేదనుకోండి ఆ ఫ్యామిలీ కొలాప్స్ అవుతుందన్నమాట. అందుకని పెళ్లి చేసే విషయంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి చేయాలని చేయకండి. దీంతో ఈ యొక్క ఇబ్బందిని తెలుసుకోవాలి. ఆ పొటెన్షియల్ ఉందా, ఆ నర్వ్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి వీళ్ళకు, ఆ పొటెన్షియల్ సరిపోతుందా లేదని చూసుకోవాల్సి వస్తుంది అనమాట. అదేలాగా వీళ్ళకు ఆ ముక్కుకు సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవంతా కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఈ బుధునికి కుజ సంయోగం ఉంటే కూడా ఇబ్బంది అనమాట. అనవసరంగా నోరు పారేసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది అనమాట వీళ్ళకు. కొన్నిసార్లు కేతు సంయోగం ఉంటే వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. బుధుని కేతు సంయోగం ఉందనుకోండి వాళ్ళకు ఆ అకౌంట్స్ వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు. ఇలాంటి ఇష్యూస్ వస్తుంది అనమాట. దీనికి ఫస్ట్ ఈ సంయోగాలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ బుధునితో పాపగ్రహాలైన ఇంపార్టెంట్ గ్రహం వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మాత్రము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు ఫుడ్తో కానీ ఆ పొటెన్షియల్స్ కానీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. మనం వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. తర్వాతనే నెక్స్ట్ ఇష్యూస్కి వెళ్లాల్సింది తెలియజేస్తున్నాను. దీంతో మొదట డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మర్చిపోవద్దండి. అది చేసిన తర్వాత వైదిక పరిహారాలతో ఏదైనా చేయగలిగితే చేసుకోవచ్చు అనమాట. అక్కడ వైదిక పరిహారాలు కూడా అన్నిటికీ పనిచేయవన్నమాట. అక్కడ కొన్ని గ్రహాలు గురువు యొక్క బలం బాగుంటే వైదిక పరిహారాలు పనికొస్తుంది అనమాట. చేసేవాడికి ఆ బలం ఉండాలి, చేయించుకునే వాళ్ళకు కూడా ఆ బలం ఉండాలి. ఆ యొక్క ఇబ్బందులు తొలగిపోవడానికి ఇది చేసుకోవడం వల్ల సరిపోతుందని తెలియజేస్తున్నాను. సో మీరు కూడా మర్చిపోకుండా దీన్ని కొద్దిగా ఇంపార్టెంట్గా ఇచ్చి దీన్ని అబ్జర్వ్ చేయండి. సొసైటీలో చాలా బాగుంటుంది తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు.